హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీ పులగం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా కూడా మనం ఇది తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక కప్పు పచ్చపెసలు అనేవి తీసుకోవాలి. నేను పక్కా కొలతలతో చెప్తాను, అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చపెసల్ని మనం ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయేమోనని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ పచ్చపెసల్ని మనం నెక్స్ట్ ఏం చేయాలంటే 2 బద్దలుగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే 2 బద్దలుగా చేసుకుంటేనే మనకి ఈజీగా కుక్ అవుతాయి, లేకపోతే మనకి తొందరగా కుక్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రుబ్బు రోల్ పత్రం తీసుకుని దాని మీద ప్రెషర్ ఇస్తూ మనం ఇట్లాగా చూపిస్తున్న విధంగా మీరు ఇలా చేస్తే మీకు అవి 2 బద్దలుగా విడిపోతాయి. అప్పుడు మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా ఇది. అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు పులగం అనేది. తర్వాత వచ్చేసి ప్రసాదంగా కూడా మనకి ఇవి టెంపుల్స్లో మనకి పెడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి మనం చూపిస్తున్న విధంగా మీరు ప్రెషర్ ఇస్తూ రుబ్బు రోల్తోటి అలా ప్రెస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు నచ్చేస్తాయి వీడియోస్ అనేవి. చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూడొచ్చు. నేను ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మనకి బద్దలుగా మనకి 2 బద్దలు అయిపోయాయి. ఇవి వచ్చేసి పెసలు అనేవి పచ్చ పెసలు. ఇప్పుడు వీటిని మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూశారు కదా, మనకి ఇలాగా 2 బద్దలు అయిన తర్వాత పచ్చపెసల్ని ఒకసారి అలాగా హ్యాండ్ తోటి ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత వీటిని మనం చెరుగుకోవాలి. మనకి ఈ మెథడ్ అంతా ట్రెడిషనల్ వేలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి చాట్లో వేసుకొని అలా చెరుక్కుంటూ ఉంటే మనకి అలా పైకి ఎగరవేస్తూ ఉంటే మనకి పొట్టు అనేది కింద పడిపోయి ఓన్లీ బద్దలు మాత్రమే చాట్లో ఉంటాయి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి. కొబ్బరి పాలతో హల్వా ఎలా చేసుకోవాలి, ఇంకా మన ఛానల్లో సోప్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్గా. తర్వాత వచ్చేసి అన్ని హోమ్ మేడ్ రెసిపీస్ ఉంటాయి. ఆర్గానిక్ బెల్లం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకు చూసారు కదా, ఇలా మనం చెరుక్కుంటూ ఉంటే అలా డస్ట్ పార్టికల్స్ అంటే పైన ఉన్న పొట్టు మొత్తం కిందకు వచ్చేసి మనకి ఇలా బద్దలు మాత్రమే చాట్లో మిగిలిపోతాయి ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీ చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా 2 బద్దలు అయిపోయాయి. ఇప్పుడు మనకి ఈజీగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ నీట్గా చేసి పెట్టుకున్నటువంటి 2 బద్దలుగా చేసుకున్నటువంటి పచ్చపెసల్ని ఒక కప్పు తీసుకోండి. నేను మెజర్మెంట్స్తో చెప్తాను, అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. వీటిని ఒక బౌల్లో వేసుకోండి, 1 కప్పు పచ్చపెసలు. తర్వాత వచ్చేసి ఏ కప్పుతోటి అయితే పచ్చపెసలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు రైస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఈ పచ్చపెసల్లోకి మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటాయి. ఇంక ముందు ముందు మంచి మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ రైస్ని, అదేవిధంగా పచ్చపెసల్ని ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ప్రెషర్ కుక్కర్లో చేయబోతున్నాం. మీరైతే నార్మల్ స్టవ్ మీద చేసుకుంటే ఎన్ని గ్లాసెస్ వాటర్ పోసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జస్ట్ 1 గ్లాస్ వాటర్, అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది పోసేసుకొని ఒక 10 మినిట్స్ నాననివ్వండి. తర్వాత వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి, ప్రెషర్ కుక్కర్. ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయి ప్రెషర్ కుక్కర్లోకి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుని నానబెట్టుకున్నటువంటి బౌల్ ఉంది కదా, బియ్యం, అదేవిధంగా పచ్చపెసలు. ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి ప్రెషర్ కుక్కర్ మూత కూడా పెట్టేసి విజిల్ అనేది పెట్టేసేయండి. మనకి ఇది హై ఫ్లేమ్ మీద 5 విజిల్స్ రావాలి.
మీరు ప్రెషర్ కుక్కర్ కానీ వాడకపోతే పచ్చపెసలు అదేవిధంగా రైస్లోకి మీరు ఏం చేస్తారంటే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకునే వాళ్ళు మాత్రం ఇందులోకి 1 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. సూపర్గా ఉడికిపోయాయి, బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి కట్టె పొంగలి ఎలా తయారు చేయాలి, అదేవిధంగా ఇవన్నీ నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఏమేమి ఉన్నాయంటే మన ఛానల్లో ఇంకా రవ్వ కేసరి, సేమియా కేసరి, ఇంకా వచ్చేసి నేతి బొబ్బట్లు, పూర్ణం బూరెలు, ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఓపెన్ చేసి చూడండి. టెంపుల్ స్టైల్ పులిహోర, ఇవన్నీ చాలా సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి బాగా అలా గరిటతోటి మిక్స్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి పులగం అనేది మనకి స్వీట్ రెసిపీ. మనం బెల్లం యూస్ చేసి ఈ రెసిపీ చేస్తున్నాము. ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్ కూడా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందులోకి బెల్లం అనేది మనం గ్రైండ్ చేసుకుని వేసుకుంటే చాలా సింపుల్గా మనకి ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ బౌల్ని మనం గ్యాస్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండండి, తొందరగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి చూసారు కదా బెల్లం మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులోకి ఫ్లేవర్ కోసం అదేవిధంగా మంచి స్మెల్ కోసం యాలుక అనేది వేసుకుంటాము. దంచి ఒక యాలుక వేసేసేయండి, సరిపోతుంది. బాగా కుక్ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ప్లేట్ తీసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి పులగం రెసిపీ, నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీ మనకు తయారైపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్ కూడా ఓపెన్ చేసి చూడండి. మీకు మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.